కి మీరు మనసు పెట్టుకోండి. ఇంకా అటు ఇటు తిరగొద్దు. మీ దగ్గర మొబైల్ ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేకపోతే ఫ్లైట్లోనే పెట్టుకోండి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మాత్రం మీరు వినాలని కోరుతున్నాను. ఓకే, రైట్. యోబు పుస్తకం ఈ ఆగస్ట్ నెల మొదటి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. యోబు పుస్తకం 27వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. యోబు పుస్తకం 27వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. దేవుని హస్తాన్ని గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. చాలు. యేసు నామములో ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. గుడ్. ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్పండి. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. అందరూ చప్పట్లు కొడితే యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? ఆమేన్. ఈరోజు మన వర్తమానం పేరు దేవుని హస్తం అనండి. జీసస్ హ్యాండ్స్, దేవుని హస్తం. ఈ వాక్యపు వెలుగులో ప్రభు మనల్ని దర్శించునుగాక. యోబు ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈ అధ్యాయంలో దేవుని హస్తాన్ని గురించి మీకు ఉపదేశించేదను అంటున్నాడు. నిజమే, ఆయన చేసిన క్రియలను గురించి మీకు వివరిస్తాను అంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో దేవుని హస్తం, దేవుని చెయ్యి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చేతిలో ఎన్నో దీవెనలు దాగి ఉన్నాయి. ఇప్పటికే మీకు ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా ప్రభు మాటలు మనతో మాట్లాడుతూ వచ్చారు ఆయన. ఈరోజు ఎందుకో పర్టికులర్గా ఈ మాటల గురించి ధ్యానించినప్పుడు కొన్ని విలువైన సత్యాలు వాక్యపు వెలుగులో యేసు నామములో ప్రభు మీతో మాట్లాడునుగాక. కొన్నిసార్లు ఏమంటూ ఉంటారంటే చాలామంది, వాళ్ళ చెయ్యి మంచిదండి, వాళ్ళ చెయ్యి చాలా మంచిదండి, వాళ్ళ చేతితో అన్నం పెట్టినా, వాళ్ళ చేతితో ఆహారమే పెట్టినా, వాళ్ళ చేతితో వస్త్రాలు ఇచ్చినా చాలా మంచోళ్ళండి వాళ్ళు అని మనుషుల చేతుల్ని చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కావాలంటే కొందరిని మీరు చూడండి, మీ చేతిలో ఎన్ని రేఖలు ఉన్నాయి, కరెక్ట్గా ఉందా, ఈ పెద్ద రేఖ ఈ చివరి వరకు వచ్చిందా, మధ్యలో ఆగిపోయిందా అని రేఖలు చూసుకుంటూ ఉంటారు. రేఖలు చూసుకుంటూ ఉంటే నీకు ఆడపిల్ల పుడతారో మగపిల్ల పుడతారో ఎలా పెళ్ళి అవుతుందో ఏంటో అన్నీ ఉంటాయంట. మరి నేను అనుకుంటాను, మరి చేతులు లేనివాడి సంగతి ఏంటి కదా. నిక్ అనే ఆయన ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఆయనకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. చేతులు లేని ఆయనకి ఎంత అదృష్టం కలిసి వచ్చింది అంటే మన చేతుల్లో ఏమీ లేదు అనేది మీరు గుర్తించాలి. అంతా దేవుని చేతిలోనే ఉంది. ఆమేనండి ఒకసారి. అందుకే ప్రభు ఆ మాట చెప్పాడు, కుమ్మరివాని చేతిలో జిగటం అన్నున్నట్లు మీరు నా చేతిలో ఉన్నారని. అందుకే ఆ మాట ప్రభు అన్నాడు. ఈ ఆగస్ట్ నెలలో ఇప్పటికే మీకు ఒక వాగ్దానం చెప్పాను. భయపడకు, నీకు శుభమవుతుందని చెప్పాడు ప్రభు. తప్పకుండా ఆ మాటలు జరుగుతాయి. ప్రత్యేకంగా దేవుని చేతుల గురించి, దేవుని హస్తమును గురించి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఖచ్చితంగా ఆమేనని చెప్పండి. ఒక సందర్భం మీకు చెప్తాను. బైబిల్లో ఒక పిల్లోడు, సండే స్కూల్ పిల్లోడు అనుకోండి, యేసు ప్రభు అక్కడ దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే ఒక పిల్లోడు అక్కడికి వచ్చాడు, దేవుడి మాటలు కూడా విన్నాడు ఆ పిల్లోడు. ప్రభువు వెంటనే అడిగారు వారిని. ఏమని అడిగారంటే, ఇదిగో నీ దగ్గర ఏముంది అని అడిగాడు. ప్రభు అడిగాడు. వెంటనే ఆ పిల్లోడు అంటాడు, 5 రొట్టెలు ఉన్నాయా నా దగ్గర, 2 చేపలు ఉన్నాయ్యా అన్నాడు. వెంటనే ఆ పిల్లోడు యేసయ్య అడిగిన వెంటనే ఆ 2 చేపలు 5 రొట్టెలు తీసుకొచ్చి యేసు ప్రభు చేతిలో పెట్టాడు. మీరు ఆ మాట బాగా అర్థం చేసుకోవాలి.
ఆ పిల్లోడి దగ్గర ఆ రొట్టెలు ఉంటే అలాగే ఉండిపోదునేమో, ఆ 5 రొట్టెలతోనే సరిపెట్టుకునేవాడేమో, ఆ 2 చేపలతోనే సాటిస్ఫాక్షన్ అయిపోతే అట్లా అయిపోయేదేమో. కానీ ఈ 5 రొట్టెలు 2 చేపలని యేసయ్య చేతిలోకి ఇచ్చాడు. యేసయ్య చేతిలోకి ఇచ్చిన తర్వాత ప్రభు వాటిని ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. చూడండి, యేసయ్య చేతిలో ఎంత దీవెనలు దాగి ఉన్నాయో మీరు అర్థం చేసుకుంటేనే, ఆ పిల్లోడు చేతిలో ఉంటేనే అలా ఉండినవి, కానీ యేసయ్య చేతిలోకి రావటం వల్ల గొప్ప బ్లెస్సింగ్స్, 12 గంపలు ఇంకా మిగిలేటట్లుగా ఆ ఆశీర్వాదం ఆ పిల్లోడికి ఇచ్చినట్లు యేసయ్య చేతిలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదం మీలో ఒక్కొక్కరికి నా తండ్రి అనుగ్రహించునుగాక. సర్వసాధారణంగా పిల్లల్ని మనం ఏదైనా అడిగామనుకోండి, ఎవరు అంత త్వరగా ఎవరు వాళ్ళు. ఓ చిన్న పాప అరటిపండు తింటుంది. అరటిపండు పిల్లలు అరటిపళ్ళు తింటూ ఉంటారు కదా, ఒలుసుకొని తింటారు. కొంతమంది తొక్కతోనే తినేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, సరదాగా ఉంటుంటారు పిల్లలు. నేను చూసి పాపా అరటిపండు ఇవ్వా అని అడిగాను, క్యాజువల్గా అడిగాను. నేనేమోను అన్నది. చూస్తే గుండ్రాయిలా ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు గుండ్రాయిలా ఉంది, సరిపోదట ఆ బాబుకి. ఎవరు సాధారణంగా ఎవరు పిల్లలు, కానీ ఈ పిల్లోడు చూడండి, యేసుప్రభు అడిగిన వెంటనే యేసుప్రభు చేతిలో పెట్టాడు. దాచి ఉంచిన ప్రతి బ్లెస్సింగ్స్ దేవుడు వారికి అనుగ్రహించాడు. అంతే, ప్రభు చేతిలో ఎంత దీవెన ఉందో మనకు అర్థం అవటానికే ఈ జనరల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. యేసు నామములో ఆయన చేతిని గురించి దేవుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఆయన చేతిలో దాగి ఉన్న ప్రతి దీవెనలకి మనమందరం పాత్రులము అగుదుముగాక. యెహెజ్కేలు ప్రవక్తని ఓ రోజు దేవుడు యెహోవా హస్తం ఆయన్ని ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలో తీసుకెళ్ళిందట. ఎండిపోయిన ఎముకలు అవన్నీ కూడా దేవుని హస్తమే యెహెజ్కేలుని అక్కడికి తీసుకెళ్ళింది. చూడు అన్నాడు. చూస్తే ఏం కనబడుతుంది? అన్నీ ఎండిపోయిన ఎముకలే, ఏమీ లేవు. ఇప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది, దేవుని హస్తము ద్వారా ఆయన తీసుకుని వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఎండిన ఎముకల్లోనికి జీవం వస్తుందా అన్నాడు. ఏమో ప్రభా, నాకేం తెలుసయ్యా, నువ్వే చెప్పు. లేదు, చెప్తున్నాను, నువ్వు ప్రవచనం చెప్పు అని ఎండిన ఎముకల్లోనికి జీవము వచ్చునుగాక అన్నాడు. అంతే. ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోయి ఉన్న ఆ ఎముకల్లోనికి ఎప్పుడైతే జీవం వచ్చిందో, ఆ ఎండిన ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయి మహాసైన్యంగా మారిపోయినవంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నేను ఈరోజు ఆశపడుతున్నాను, ఇశ్రాయేలీయుల యొక్క ఆశలన్నీ విఫలమైపోయినప్పుడు, ఆశలన్నీ నిరాశలుగా మిగిలిపోయినప్పుడు దేవుడు యెహెజ్కేలుని అక్కడికి పంపించి ఆ లోయలోనికి, ఆ ఎముకలోనికి జీవం వచ్చినట్లుగా బ్లెస్ చేశాడు కదా. ఎండిన ఎముకలనే మహాసైన్యంగా మార్చి వాళ్ళ ఆశలు నిరాశలుగా మిగిలిపోయిన వాళ్ళ ఆశని చిగురింపచేశాడు కదా. తప్పకుండా దేవుని చేయి నీకెప్పుడు తోడుగా ఉంటుంది. దేవుని చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి వచ్చేటట్లుగా నా దేవుని ఆశీర్వాదం యేసు నామములో మీ తల మీద నిలిచి ఉండునుగాక. ఒకసారి గట్టిగా ఆమేన్ అని చెప్తారా? ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్కి మీరు పాత్రలు కావాలి, దీవెనలకి మీరు వారసులు కావాలన్నదే నా ఆశ. దేవుని హస్తము ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈరోజు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. మనుషుల చేతులు ఆ ఫ్రెండ్షిప్ డే అన్నప్పుడు వెంటనే ఏం చేస్తారంటే మనుషులు ఆ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ఫ్రెండ్షిప్ డే అని. నిజంగా దేవుని చేతుల్లో ఎలాంటి దీవెనలు దాగి ఉన్నాయో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రశ్న నోట్ చేసుకోండి. దేవుని హస్తం ఎలాంటి కార్యాలు చేస్తుంది అని అంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. మొదటి మాట, నెంబర్ 1, నెహెమ్యా పుస్తకం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవగా విందాం. నెహెమ్యా పుస్తకం 2వ అధ్యాయం 18వ వాక్యం.
నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తం. నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తం. రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పాను. అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని వారు బలం తెచ్చుకున్నారు. అక్కడ చెప్తూ ప్రారంభంలో ఏమన్నాడంటే, ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తం అన్నాడు. సో మొదటి మాట, సహాయము చేసే దేవుని హస్తం అనండి ఒకసారి మీ నోటితో. దేవుని హస్తమును గురించి మీకు ఉపదేశిస్తాను. యోబు అంటున్నాడు, దేవుని హస్తాన్ని గురించి మీకు వినిపిస్తాను. నిజమే, దేవుని హస్తం మన ఎడల ఎలాంటి కార్యాలు చేస్తుందంటే, ఫస్ట్ రీజన్ సహాయము చేసే దేవుని హస్తం. అన్ని వేళలో కూడా దేవుడు చెయ్యి ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తూనే ఉంటుంది. అక్కడ నెహెమ్యా మాట్లాడుతున్నాడు, ఇదియుగాక నాకు సహాయము చేసే దేవుని కరుణగల హస్తం అన్నాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే నెహెమ్యా రాజు దగ్గర ఒక గిన్నె అందించే ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఒక డ్యూటీ చేసుకుంటున్నాడు. వాస్తవంగా చాలా నమ్మకంగా పనిచేశాడు నెహెమ్యా. రాజు ఓ రోజు అతని ముఖాన్ని పరిశీలించాడు. ఏంటి, నీ ముఖంలో కళ కనిపించట్లేదు, ఈరోజు ముఖం వికారంగా ఉన్నదేంటి, ఏమైంది అసలు, అంత డల్గా ఉన్నావేంటి, ఏమైంది, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. ఆరోగ్యం ఏమన్నా బాగాలేదా, కుటుంబ సమస్యలు ఏమన్నా ఇబ్బందిగా ఉన్నాయా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. అడిగితే వెంటనే నెహెమ్యా చెప్తున్నాడు, ఆరోగ్యం బాగానే ఉందయ్యా, కుటుంబ సమస్యలు ఏమీ లేవు, అన్నీ ఆల్వేస్ అంతా హ్యాపీ, అంతా బాగుంది. మరి ఎందుకు నీ ముఖంలో సరైన కళ లేదు, వికారంగానే బాధతో ఉన్నావేంటి, ఏమైంది నీకంటే, ఏం లేదయ్యా, దేవుని మందిరం యొక్క స్థితిగతులు, దేవుని మందిరం యొక్క పరిస్థితులు చూస్తే ఇప్పటికే దేవుని మందిరము పూర్తిగా పాడైపోయి ఉన్నది. ఆ శత్రువులు ఈ మందిరాన్ని అగ్నితో కాల్చేశారు, యెరూషలేము ప్రాకారాలన్నీ కూలిపోయాయి. ఆ మాట విన్నప్పటి నుంచి నేను ఉపవాసంతోనే ఉన్నానయ్యా, బాధ కలుగుతూ ఉంది, దేవుని మందిరం ఎంత బాగుండాలి, ఎందుకు ఇలా అయిపోయిందని ఆ బాధ తట్టుకోలేక కొద్ది రోజులు నేను ఉపవాసంతో ఉన్నానయ్యా అనని తన బాధను రాజుకి వ్యక్తపరిచాడు. వెంటనే నెహెమ్యా ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలపరిచి ఇప్పుడు ఆ మందిరము 52 రోజుల్లో తిరిగి కట్టడానికి 2 చేతులతో కూడా నెహెమ్యా పనిచేశాడు. ఒక చేతితో కర్ర పట్టుకున్నాడు, ఒక చేతితో యుద్ధం చేశాడు. అలాగా దేవుని పని చేసుకుంటా దేవుని పనిని ఎక్కడ ఆగకుండా చేసుకుంటా వచ్చాడు నెహెమ్యా. అప్పుడు అక్కడున్న ప్రజలందరితో మాట్లాడుతున్నాడు, మనము కట్టుటానికి పూనుకుందాము రండి అని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇలా అంటున్నాడు, ఇదియోగాక నాకు సహాయం చేసే దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉంది. ఎంత సహాయం నెహెమ్యాకు అందిందో తెలుసా? ఆ రాజు ఆ మందిరం కట్టడానికి అతన్ని పర్మిషన్ ఇచ్చి పంపించడం మాత్రమే కాదు, ఒక ఉద్యోగస్తుడికి రాజుగారు సెలవిచ్చి వెళ్ళి నీవు దేవుని మందిరం కట్టుకో అని పంపించడం మాత్రమే కాకుండా అతను వంతుగా కూడా ఆ మందిరం కట్టడానికి అద్భుతమైన సహాయాన్ని అందించాడు. అందుకే నెహెమ్యా చెప్తున్నాడు, ఇది దేవుని కరుణాహస్తమే నాకు ఈ సహాయాన్ని చేసింది అని. ఈరోజు నేను ఆశపడుతున్నాను, మీ కుటుంబాల్లో కూడా ఫైనాన్షియల్గా ఏ ఇబ్బందులతో మీరు నలుగుతున్నారో దేవుని కరుణాహస్తం మీ అందరికీ సహాయము చేయునుగాక. అందరూ సరే ఆమెన్ అంటారా? భక్తుడు ఏమంటాడంటే, ఇంతవరకు ఎబినేసరే నువ్వు మాకు సహాయం చేసావయ్యా. నిజమే, నా మట్టుకు నేను ఈ 16 సంవత్సరాల సేవా పరిచర్యలో ఎన్నో విధాలుగా దేవుని సహాయం నేను పొందుకుంటూ వచ్చాను. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెలలోనే స్థలాలు సెట్ అవుతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి.
ఆగస్ట్ నెలలోనే నన్ను పిలిచాడు దేవుడు సేవకి. నేను ఆగస్టులోనే సేవకి వెళ్ళాను. అది ఒక సూచన అనుకుంటాను నేను. దేవుడికి స్తోత్రం. బాబు నేను నిన్ను పిలిచానని నిరూపించుకోవడం కోసం ఇదే అని అనుకుంటాను నేను. ఊహించని కార్యాలు ప్రభు జరిగించుకుంటా వచ్చాడు. ఎప్పటికీ ఆయన కరుణాహస్తం, ఆయన చేయి ఎప్పుడు కొరచ కాదు. తప్పకుండా ఈ పరిచర్యలో ఏది కావాలన్నా, మీ ఇంట్లో కూడా ఏది కావాలన్నా దేవుని మహిమలో మన ప్రతి అవసరతలన్నీ తీర్చునుగాక. బైబిల్లో ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మీరు దిగులు పడకుడి, మీరు దిగులు పడొద్దు, ధైర్యం విడవకుడి, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యానికి ఆయనను మీరు భయపడవద్దు, అస్సలు భయపడవద్దు, విస్మయం పొందవద్దు, దిగులు పడొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఎక్కువ సహాయం మనకు కలదు. సరే అందరూ చప్పలు కొడుతూ సరే మహిమ చెల్లిద్దామా ప్రభుకి. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. నేను నమ్ముతున్నాను ఈ మాట. మీ కుటుంబాల్లో ఈ నెలలో ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. ఏది కొదువు లేని సమృద్ధిని నా తండ్రి మీ ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. ఏలియాను కాకుల ద్వారా పోషించాడని విన్నాం, చదివాం. అది మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, అది అనుభవించినప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటాం. నిజమే ప్రభా, ఏలియాను కాకుల ద్వారా పోషించావని విన్నామయ్యా, చదివామయ్యా. కానీ నువ్వు మా జీవితంలో చేస్తున్న ఈ సహాయం, ఈ హెల్ప్, ఇది వర్ణించలేము, ఇది వివరించలేము. ఎక్కువగానే మాకు అన్ని విధాలుగా మాకు సహాయపడుతున్నాం. అందుకే యోబు ఆ మాట అంటున్నాడు, యెహోవా హస్తాన్ని గురించి మీకు ఉపదేశిస్తాను అని. ప్రభు హస్తం ఎప్పుడు కూడా సహాయపడుతూనే ఉంటుంది. ఆయన చేతులు ఎప్పుడు కూడా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాయి. విశ్వసిద్దాం. అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళకి దేవుని సహాయం. ఇప్పటికే ఎంతోమంది వైరల్ ఫీవర్లతో చాలా సఫర్ అవుతూ వచ్చారు. వాళ్ళందరికీ దేవుడు తన చేతులుంచి సంపూర్ణ ఆరోగ్యం అనే సహాయం వాళ్ళకి అనుగ్రహించునుగాక. నిజమే, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ టైంలో దేవుని హస్తాలే మనల్ని స్వస్థపరచాలి, దేవుని చేతులే మనల్ని బలపరచాలి. భక్తుడు అదే చెప్తూ వచ్చాడు, దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను, భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటానని ప్రభు మాటిచ్చాడు. అలాగే ఎంతమంది బలహీనులై అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ దైవిక స్వస్థత అనే దేవుని సహాయం వాళ్ళ మీదకి వచ్చునుగాక. ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరికి తన పిల్లోని తీసుకుని వచ్చాడు. ఏమడుగుతున్నాడు ఆ తండ్రి అని అంటే, దేవా ఏమైనా అయితే నీ వల్ల అయితే నాకు సహాయం చే అన్నాడు. ఆ తండ్రి అడిగిన మాటలో నన్ను ప్రశ్నించిన మాట, ఏదైనా నీ వల్ల అయితే అంటే దేవుడి వల్ల కాలేంది ఏముందండి. ఆ తండ్రి అడుగుతున్నాడు, ఏదైనా నీ వల్ల అయితే చెయ్యి అంటున్నాడు. అంటే అప్పటికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఏది అవ్వలేదు. ఎందుకంటే ఆ పిల్లోడు నుగురలు కక్కుంటా ఉన్నాడు, అగ్ని కనబడితే అగ్నిలో పడిపోతున్నాడు, వాటర్ కనబడితే వాటర్లో పడిపోతున్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. చివరికి ప్రయత్నించి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. వెంటనే యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న అడుగుతున్న మాట చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23. ఏవైనా నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే
నమ్మువానికి సమస్తమును సమస్తము సాధ్యమని చెప్పాను. పేజీ తిప్పండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా, అపనమ్మకం లేకుండా సహాయం చేయండి, సహాయము చేయండి. నాకు నువ్వు చేయవలసిన హెల్ప్ ఏంటో తెలుసా? అపనమ్మకం లేకుండా సహాయం చేయ ప్రభువా. కొన్నిసార్లు మనం నమ్ముతాం, స్వస్థతలు నమ్ముతాం, కానీ ఎక్కడో ఒక చోట అపనమ్మకం వచ్చేస్తుంది. ఆ చిన్నవాడి యొక్క తండ్రి అడుగుతున్నది ఏమిటంటే, నాలో అపనమ్మకం రానివద్దు ప్రభువా. దైవజనుడిగా నేను మీ నుంచి కోరుకుంటున్నాను, నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం. అయితే మన నమ్మకాల్లో ఎక్కడో కొంచెం అపనమ్మకం ఉంటే ఆ కార్యాలు జరగకపోవచ్చేమో. ఇప్పుడు ఎన్నెన్నో అడుగుతుంటారు, దేవుని దగ్గరికి వచ్చి ఎన్నో సహాయాలు కోరుకుంటారు. ఆరోగ్యపరంగా దేవుడు సహాయం చేస్తాడు, ఆర్థిక పరంగా దేవుడు సహాయం ఉంటుంది, చదువులో జ్ఞానం విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది, ఆ ప్రయత్నాల్లో కూడా దేవుని సహాయం ఉంటుంది. అయితే నీకు ఏది చేయాలన్న దేవుని సహాయం నీకు అందాలంటే నీలో అపనమ్మకం అనేది ఉండకూడదు. అపనమ్మకం ఉంటే దేవుని సహాయం ఆగిపోతుంది. అందుకు ఈరోజు నువ్వు అడగవలసింది ఏంటంటే, చిన్నవాని తండ్రి వలె ప్రభా నాలోనికి అపనమ్మకం లేకుండా సహాయం చేయి. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడో తెలుసా మనకి? కీర్తనల పుస్తకం 20వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ప్రభు ఇచ్చే సహాయాన్ని గురించి అద్భుతంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోన్లో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. పరిశుద్ధ స్థలములో నుండి అంటే దేవుని మందిరంలో నుండి ఇక్కడ అడుగుపెట్టిన ఒక్కొక్కరికి సహాయము దేవుడు అనుగ్రహించునుగాక. మీరు ఏ నీడ్, ఏ అవసరతతో మీరు వచ్చినా అది దేవుని చెయ్యి మీకు సహాయపడుతుంటుంది. పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభు మీకు సహాయం చేస్తాడు. నేను ఆశించాను, నేను కోరుకున్నాను, నేను ఆల్రెడీ ఆయన సహాయాన్ని పొందుకున్నాను. అందుకే ధైర్యంగా ఈ మాటలు మరలా మీకు ఒక్కసారి దేవుని హస్తాన్ని గురించి మీకుతో మాట్లాడుతున్నాను. ఆయన కరుణగల హస్తం ఎప్పుడు మనకు తోడుంటుంది. ఆయన చేతులు మీకు సహాయం చేస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. యేసు నామములో అట్టి దీవెనలకు ప్రభు మిమ్మల్ని పాత్రులుగా చేయునుగాక. పిల్లల గురించి కొన్ని మాటలు చెప్తాను. చదువుకునే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా దేవుని సహాయం మీద మీరు ఆధారపడాలి. జ్ఞానం కావాలి. ఏమన్నాడు ప్రభు? మీలో ఎవ్వరికి జ్ఞానం కొదువై ఉన్నా నన్ను అడగండి అన్నాడు. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తాడు. మనకి సహాయ జ్ఞానం విషయంలో ఆయన సహాయపడతారు. తెలివితేటల విషయాల్లో చక్కగా దేవుని సహాయం మనకు అందుతుంది. భక్తుడు అదే ప్రార్థన చేశాడు కదా, కొండల తట్టు నేను కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశాన్ని కలుగు చేసిన నీ వల్లనే కదా ప్రభువా. అవును, పిల్లలకి కూడా దేవుడే మనకి సహాయం చేయాలి. ఇప్పుడు పిల్లల చదువులు ఎలా అయిపోయినాయి అంటే అంత మారిపోయింది. మొత్తం ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంతా మారిపోయింది. పిల్లలు ఇప్పుడు బాగా ఈ మొబైల్స్కి బాగా ఎడిట్ అయిపోయి అసలే చదువు అస్సలు వాళ్ళకి ఒక్క అక్షరం ముక్క కూడా లేనట్టుగా అయిపోయింది వాళ్ళ స్టడీ. కరోనా దయ వల్ల ఉన్నది కూడా ఎగిరిపోయినట్టు అయిపోయింది. మొత్తం స్కూల్స్కి వెళ్ళటానికి ఇష్టపడలేదు పిల్లలు, లెసన్స్ వినటానికి ఇష్టపడలేదు. ఆ మధ్యకాలంలో పిల్లోడిని నేను అడిగాను, మీరు ఇలాంటివి అయితే బాగా వింటారో సార్, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అరే బాబు ఏబిసిడీలు వచ్చా నీకు అని అడిగాను. వాడు స్కూల్కి వెళ్ళి చాలా రోజుల నుంచి స్కూల్కి వెళ్ళి చదువుతున్నాడు. వచ్చిందా నాకు ఏబిసిడీలు అంటే ఏంటనుకుంటున్నారు? ఎప్పుడో చదివేశాను అవి. చెప్పరా అన్నాను. ఏ నుంచి జెడ్ వరకు వాడి ఎక్స్ప్లెనేషన్ చేసిన ఎక్స్ప్లెనేషన్కి నేను మతిపోయింది. నాకు అసలు మామూలుగా కాదు. అసలు వాడు ఎలా ఎక్స్ప్లెనేషన్ చేశాడు తెలుసా? నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు చెప్తాను, ఓపుకుంటే రాసుకోవచ్చు. వాడు ఎక్స్ప్లెనేషన్ అద్దరిపోయింది. అసలు
పిల్లలు మామూలుగా ఏబిసిడీలు అంటే ఏం చెప్తారు? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, రాదా? ఈ ఫర్ ఎలిఫెంట్. ఇవి చిన్నప్పుడు చదువుకున్నాం మనం, అదే మనకు వచ్చు. వీళ్ళు ఎడ్యుకేషన్లో ఎంత అస్సలు ఏంట్రా బాబు వీడు పిహెచ్డి చదివాడేమో అనుకున్నాను నేను. అసలు అంత నాలెడ్జ్ వాడికి. ఎలాగ చెప్తున్నాడు తెలుసా? ఏ అంటే ఏమనుకుంటున్నావు? ఏ అంటే ఏమనుకుంటున్నావు? ఏ అంటే యాండ్రాయిడ్ అన్నాడు. ఓరు నాయన, అంటే టచ్ ఫోన్ మాట, ఆండ్రాయిడ్ అన్నాడు. బి అంటే ఏంట? బి అంటే బ్లూటూత్. హచ్చి బాబోయ్, ఎంత బాగా ఎడ్యుకేషన్ చూడండి. సి అంటే ఛార్జింగ్. ఇప్పుడు ఫోన్ నువ్వు ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా, ఛార్జింగ్ అన్నాడు. డి అంటే డౌన్లోడ్. అసలు ఆడు వీడియో చూడాలి కానీ డౌన్లోడ్ అసలు. ఆ తర్వాత ఇంకోటి ఏం అక్షరం? ఈమెయిల్. నాకు ఈమెయిల్ ఐడి ఉంది తెలుసా నీకు అన్నాడు. అయ్యి బాబోయ్. తర్వాత ఈ అక్షరం తర్వాత ఎఫ్ అంటే ఫేస్బుక్, ముఖం పుస్తకం. తర్వాత జీ గూగుల్. గూగుల్ అమ్మని అడిగితే నన్ను ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తుంది తెలుసా? మొన్న నన్ను అక్కడ తీసుకెళ్ళింది. ఎక్కడికి రా అన్నాను? అదే బిర్యానీ సెంటర్కి. పిల్లలు కదండి వాళ్ళు. గూగుల్. ఓకే. తర్వాత హెచ్ అంటే హాట్స్పాట్. అదేనా? నా దగ్గర నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేస్తావా? ఓకే. పిల్లల ఎడ్యుకేషన్ చూడండి ఒకసారి. హెచ్ తర్వాత ఐ ఇంటర్నెట్. తర్వాత జే అంటే జియో ఫోన్ అంట. కే అప్పుడు చెప్తున్నాడు నాలెడ్జ్, అక్కడ నాలెడ్జ్ చెప్పాడు. తర్వాత ఎల్ అంటే ల్యాప్టాప్ అన్నాడు. ఓరు బాబోయ్. ఎం అంటే మెసేజ్. ఎన్ అంటే నోకియా. ఓ అంటే ఆన్లైనే. పి అంటే ప్రింట్. ఏదైనా కావాలంటే ప్రింట్ తీసేసుకుంటాడంట. తర్వాత క్యూ అంటే క్యూఆర్ కోడ్. ఆర్ అంటే ర్యామ్. ఇప్పుడు ఫోన్ బాగా పనిచేయాలంటే ర్యామ్ ఎంతో చూస్తారు కదా, మొబైల్ ఎంత ర్యామ్ ఉంది, ఆ స్పీడ్. ఓకే. తర్వాత ఎస్ అంటే సోషల్ నెట్వర్క్ అన్నాడు. తర్వాత యు అంటే యు కాదు, టీ ఉంది ఇంకా. టీ అంటే ట్విట్టర్. యు అంటే యుఎస్బి. వి అంటే వైరస్. ఆడ ఎడ్యుకేషన్ చూడండి. డబ్ల్యూ అంటే వైఫై. తర్వాత అక్షరం డబ్ల్యూ, ఎక్స్ అదో చెప్పాడు. తర్వాత వై అంటే యూట్యూబ్. జెడ్ అంటే జీరో మార్క్ అన్నాడు. మరి ఎన్ని చదివితే ఇంక జీరో మార్క్ రాకపోతే ఏమవుతాడికి? పిల్లలు బాగా అంటే దేవుని సహాయం మీద ఆధారపడే వాళ్ళు తల్లిదండ్రులు లేరు, పిల్లలు లేరు. ఈరోజు ఎందుకు ఈ సందర్భాన్ని మీ ముందు పెట్టానంటే, మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు దేవుని సహాయం, అది ఆరోగ్యపరంగానైనా ఆత్మీయ పరంగానైనా సరే, ఎడ్యుకేషన్ పరంగా దేవుడి హెల్ప్ మనకు ఉండాలండి. అందుకే దేవుని సహాయం మీద మనం ఆధారపడదాము గాక. దేవుని హస్తం మనకి ఎప్పుడు సహాయపడుతుంది అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు పేతురు మునిగిపోతా ఉన్నాడు, వెంటనే చేయి పట్టి దేవుడు ఎంత అద్భుతంగా సహాయం చేశాడు ఆయనకి. అదే ఆయన హస్తం నీడలో మనం కాపాడబడతా ఉండాలి. మన పిల్లలకు కూడా అనేక రకమైన రకరకాల వ్యాధులు దేవుని సహాయం చేతనే మనం ప్రాకారాలు దాటాలి. దేవుని సహాయం మనకి ఎప్పుడు తోడు ఉంటుంది. ఎప్పుడు దేవుడు సహాయాన్ని ఆయన తక్కువ చేయడు. నేను విశ్వసిస్తాను ఈ మాట. దేవుని యొక్క హెల్ప్ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎప్పుడు ఆయన అందుబాటులోనే మనకి ఆయన సహాయం అందుతూ ఉంటుంది. ఆరోగ్యంగా మీరు సిక్ అయ్యారనుకోండి, నేను కూడా వాస్తవంగా ఆరాధన చేసి చాలా రోజులు అయిపోయింది. అంటే ప్రతిసారి కూడా పాట పాడినా ఇబ్బంది అవుతూ ఉండేది. నేను అదే అడిగాను దేవుణ్ణి, ప్రభా నీవిచ్చిన బలంతో నీ పని చేయాలి.
మరలా ప్రభు ఉదయకాలం ఆయన బాహు చాపి బలపరుస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో దేవుని సహాయం మనకు కావాలి. అది దేవుని హస్తం ద్వారానే మనకు కలుగుతుంది. నెహెమ్యా అలాగ చేయగలిగాడంటే ఆయన చెయ్యి ఆయనకు తోడుగా ఉన్నది. అధికారులు ఆ పని మాన్పించేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారంట. సన్బలటు, టోబో అనేవాళ్ళు వ్యతిరేకంగా నిలబడ్డారంట. కానీ దేవుని పని ఎక్కడ ఆగకుండా ఆయన అద్భుతంగా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుడ్. రెండో మాటలోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, దేవుని హస్తము ద్వారా ఎలాంటి కార్యాలు మనకు జరుగుతాయి అంటే, ఒకటి దేవుని సహాయం మనకి కలుగుతుంది, సహాయం చేసే హస్తం అది. ఓకే, రెండోది చదువుతాం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. యెషయా ప్రవచన గ్రంథం నా హస్తం 1వ అధ్యాయం 25వ వచనం. నా హస్తం నీ మీద పెట్టి, నా హస్తం నీ మీద ఉంచి, క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతా తీసివేసేదను. వన్స్ అగైన్, నా హస్తం నీ మీద ఉంచి క్షారము వేసి నీలో ఉన్న మస్టును అంతటినీ కూడా నేను తీసివేస్తాను అన్నాడు ప్రభు. రెండవది, దేవుని హస్తము చేసే కార్యాలు ఏంటంటే, నీలో ఉన్న మస్టు అంతటినీ కూడా తొలగించే దేవుని హస్తం. నీలో ఉన్న మస్టు, మనమందరం కూడా ప్రభు బల్లకి యోగ్యులు కావాలి, అర్హులు కావాలి. దాని కొరకే ఈ ఉపవాస ప్రార్థన. ఒక సిద్ధపాటుతో ఈ ప్రభు బలలో మనం చేతులు ఉంచాలి. ఎలా పడితే అలా తీసుకుంటే అది మనకి యోగ్యత కాదు, మనకి క్షేమం కాదు. అందుకొరకే దేవుని హస్తమట మనలో ఉన్న మస్టు అంతా తీసేస్తుంది. నీలో ఉన్న మస్టు అంతా తొలగిస్తుంది. అప్పుడు ఒక పవిత్రమైన యోగ్యత కలిగిన మంచి మనస్సాక్షి మనలోకి వస్తుంది. ఇక్కడ 2 పదాలు వర్ణిస్తూ వచ్చాడు. మస్టు అన్నాడు. ఈరోజు క్రైస్తవ భక్తి జీవితాల్లో మస్టు, డస్ట్ అంటాం చూసారా, అలాగే ఒక మస్టు మనలో ఉంది. కొబ్బరి నూనె చూడండి, శీతాకాలంలో ఎక్కువగా కొబ్బరి నూనె చూస్తూ ఉంటుంది. లాస్ట్లోకి వచ్చినప్పటికీ లాస్ట్లో మడ్డి ఉండిపోతుంది, లాస్ట్ వేస్ట్ మట్టికి అది. అలాగా చాలామంది హృదయ అంతరంగాల్లో మస్ట్ ఉంటుంది. ఇప్పుడు దేవుని హస్తం చేసే కార్యం ఏమిటంటే, నీలో ఉన్న మస్టు అంతా తొలగిస్తుంది. అక్కడ 2 పదాలు వర్ణించుకుంటూ వచ్చాడు. ఏమన్నాడంటే, నీతో కూడా కలిపిన తగరము అన్నాడు. తగరం అంటే లోహం, వెండి కావచ్చు, ఇనుము కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఉక్కు కావచ్చు, ఏదైనా సరే అది లోహం. ఇప్పుడు అంత కల్తీ అయిపోతుంది భక్తి. మనం పాలు కొనుక్కుంటాం కదా, పాలులో కల్తీ ఉంది, కల్తీ కలిపేస్తున్నారు. పాలు ప్యాకెట్స్ అన్నీ కూడా కల్తీ అమ్మేస్తూ ఉన్నారు. ఒరిజినాలిటీ రావట్లేదు మన దగ్గర. సిమెంట్ కూడా కల్తీ ఉంది. ప్రతి దాంట్లో ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కోవాలంటే, ఈ పెట్రోలు చాలామంది బండి వెళుతున్నప్పుడు ఆగిపోతుంటుంటే రోడ్డు పక్కన ఏదో ఒకటి బంకు లేకపోయినా అక్కడ రోడ్డు పక్కన బాటిల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. అంతే, కిరోసిన్ కలిపేసి కల్తీ అది. ఇలాగా అనేకమైన లోకంలో ఎన్నో కల్తీలు ఉంటే భక్తి కూడా కల్తీ అయిపోతుంది. అందుకే దేవుని హస్తం చేసే కార్యం ఏమిటంటే, నీలో ఉన్న ఆ మస్టు అంతటిని తొలగించేది దేవుని హస్తం. ఇప్పుడు నీలో ఏ మస్టు ఉందో నాకు తెలియకపోవచ్చు. దేవుని చెయ్యి, ఆయన బాహు నీ మీద చాపినప్పుడు నీలో ఉన్న ప్రతి మస్టు, దేవునికి నచ్చని ప్రతి మస్టు యేసు నామములో తొలగిపోవునుగాక. బైబిల్లో ఇలా చెప్పినాడో మాట చదువుదామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం
4వ వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథకర్త మహారాజు సొలొమోను ఏమనంటున్నాడు తెలుసా? వెండిలోని మస్టు తీసేస్తే పుటం వేసేవాడు ఒక పాత్ర ఒకటి సిద్ధపరుస్తాడు కదా. అంటే ఒక పాత్ర సిద్ధం అవ్వాలంటే వెండిలోని మస్టు తీసేస్తేనే పుటం వేసేవాడు ఒక పాత్ర తయారు చేస్తాడు. ఆత్మీయులమైన మనం కూడా క్రీస్తు కొరకు ఒక మంచి పాత్రలుగా మారాలి. మనం యజమానుడు వాడుకునే పాత్రలుగా ఉండాలి. గొప్ప ఇంటిలో వెండి పాత్ర, బంగారు పాత్రలు, ఎన్నో పాత్రలు ఉన్నట్లు దేవుని ఇంటిలో కూడా నీవు ఒక దేవుడు వాడుకునే ఒక పాత్రగా మనం తయారు కావాలి. అలా అవ్వాలంటే మనలో మస్టు ఉండకూడదు, వేస్ట్ ఉండకూడదు, వ్యర్థత ఉండకూడదు. దేవుడికి నచ్చలేని ఆ మస్టు కార్యాలు మనలో ఉండకూడదు. ఇంకా మీకు అర్థవంతంగా అసలు మస్టు అంటే ఏంటండి? బైబిల్లో మస్టు మనకి ఎలాంటి నిర్వచనం చూపిస్తుంది అని అంటే వాక్యంలోంచి ఒక మాట చదివిస్తాను చూడండి. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 24వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 24:12. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను ఓకే, దాని విస్తారమైన మస్టు పోదాయను. విస్తారమైన మస్టు పోలేదట. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయను. మస్టుతో కూడా అగ్నిలో వేసేసేయి. నీకు కలిగిన అపవిత్రత, నీకు కలిగిన అపవిత్రత, నీ కామాతురత. చూడండి, అక్కడ మాట్లాడుతూ ఈ మస్టు పోట్లేదు, దీన్ని కూడా నువ్వు అగ్నిలో వేసేసేయి, అప్పుడు పూర్తిగా తొలగిపోద్ది అని యెహెజ్కేలు చెప్తూ ఆ మాటను వర్ణిస్తూ ఇలా అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మస్టు అంటే అపవిత్రత అనండి ఒకసారి మీ నోటితో. మనలో దేవుడికి నచ్చని అపవిత్రత, అది ఒక పాత్రగా నువ్వు తయారవ్వకుండా నిన్ను అడ్డుపడుతుంది. దేవుడేమో యజమానుడు వాడుకునే పాత్రగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. ఆయన కొరకే బంగారు పాత్రగా ఆయన ఇంట్లో నీవు ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవేమో ఇంకా మస్ట్ అనే అపవిత్రత ఇంకా విడిచిపెట్టట్లేదు. ఈరోజు ఒక దైవజనుడిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని హస్తం చేసే కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ప్రతి మస్టు అనే అపవిత్రతను యేసు నామములో ప్రభు విడిపించునుగాక. శరీర కార్యాలు తొలగిపోవునుగాక. ఖచ్చితంగా మనం అలాగా కోరుకోవాలి దేవుని దగ్గర. అపవిత్రత మనలో నుంచి తీసేయమని అడగాలి దేవుణ్ణి. ఎందుకో చెప్పనా? అపవిత్రత ఉంటే ఒక పాత్ర తయారవ్వలేదు. అపవిత్రత ఉంటే పరిశుద్ధ బలలో మనం పాలిభాగస్సులం కాలేము. అందుకే దేవుని చేతులు, దేవుని హస్తం నీలో చేసే కార్యం ఏమిటంటే ప్రతి మస్టు తీసేస్తూ ఉంటుంది. ఒక కుండ తయారు చేసే కుమ్మరి ఆ పాత్రను తయారు చేసేటప్పుడు తన మనసులో ఉన్న ఆకారం చొప్పున మలుస్తూ ఉంటాడు. అలాగే దేవుడు నిన్ను కూడా ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచడం కొరకే ఎలాంటి కొంచెం కూడా మస్టు ఉండకూడదని ఆయన నిన్ను మలుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు నామములో అలాంటి పరిశుద్ధత బల్లారాధన కొరకే నీలో దేవుడు ఏర్పాటు చేయునుగాక. జరిగిన ఒక చిన్న సంభవాన్ని మీకు గుర్తు చేస్తాను. 2 చేతులు ఆకాశం వైపు చాపి హల్లెలూయా అని చెప్పండి. అది విజయనగరం అవతల ఒక ప్రాంతం. బాగా ఆస్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆసామి. ఇంచుమించు 200 ఎకరాల భూమి ఉందంట ఆయనకి. ల్యాండ్ లార్డ్ అని చెప్పవచ్చు. అంత ఆస్తి సంపాదించుకున్నాడు. ఈ ఆస్తిని సంపాదించుకున్న ఈయనకి ఒకే ఒక కుమార్తె, ఒకే ఒక కూతురు. ఇక అమ్మాయి తప్ప అబ్బాయిలు ఎవరు లేరు ఆయనకి. ఇప్పుడు 200 ఎకరాల ఆస్తి ఉన్న ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి సంబంధాలు అనేవి వెతకటం ప్రారంభించాడు. వెతకడం ప్రారంభించేటప్పుడు ఆయన ఇలా అనుకున్నాడు, వేరే వాళ్ళకి ఎందుకు ఈ ఆస్తి,
కట్నంగా కానుగ్గా వేరే తెలియని వాళ్ళకి, ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఎందుకు ఇచ్చి నా కూతురునిచ్చి నా ఆస్తిని ఇవ్వటం ఎందుకు? మన బంధువుల్లోనే వెతుకుదాం, నేను కష్టపడి నా కష్టజీతం వాళ్ళు అనుభవిస్తారని అనుకుని వాళ్ళ బంధువుల్లో మేనరికాన్ని కలిగిన ఒక సంబంధాన్ని చూసి ఆ కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసి ఇంచుమించు 200 ఎకరాల ఆస్తిలో, ఇంచుమించు అంటే ఒకే కూతురు కదా, తనకి ఎంత రాయాలో అంత ఆస్తి రాసేసి అల్లుడికిచ్చి తనకు అమ్మాయి పేరును రాసేసి పెళ్లి చేశాడు. చాలా ఘనంగా వైభవంగా అంత వెల్ అండ్ గుడ్, బాగానే జరిగింది. దగ్గర బంధువులే చేసేసుకున్నారు పెళ్ళి, బాగానే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంచుమించు 6 నెలలు గడుస్తూ ఉంది. 6 నెలలు గడిచిన తర్వాత ఆ మేనరికం చేసుకున్నాడేమో, దగ్గర సంబంధమే చేసుకున్నారేమో, ఆ వరుసకి ఆమెకి మామయ్య అవుతాడు ఆయన. వాళ్ళ అమ్మాయి చెప్పింది వాళ్ళ నాన్నతో, నాన్న నువ్వు అనుకున్నంత మంచోడు కాదు మావయ్య, రోజు తన్నుతూ ఉన్నాడు, రోజు కొడతా ఉన్నాడు, రోజు డ్రింకింగ్ చేస్తూ ఉన్నాడు, పూర్తిగా వ్యసనాల్లో అలవాట్లో బానిసడైపోయాడు. నువ్వు ఏం చూసావో తెలియదు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఈ బ్యాక్గ్రౌండ్ బాగుందని చూసావేమో తెలియదు కానీ వ్యక్తిత్వం అయితే ఏం మంచిది కాదు. ఇదిగో 6 నెలల నుంచి ఒక్కరోజు నేను హ్యాపీగా ఉన్నట్లు లేదు నాకు. ఇంట్లోనే బాగుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని బాధ పెడుతున్నాడో తట్టుకోలేకపోతుంది డాడీ అని ఒకే కూతురు కదండి తన బాధ అంతా వ్యక్తపరిచింది. సరే పాపం ఆయన తట్టుకోలేక, అయ్యో మంచిగా సంబంధం చూసి చేసాం, బయట వాళ్ళు అయితే ఎట్లా ఉంటారో తెలియదని తెలుసున్న వాళ్ళతోనే సంబంధం వెతికి చేశాం కదా, ఎందుకు ఇట్లా జరిగిందని పాపం ఆయన బాధపడ్డాడు. సరే ఏం చేయమంటావు అని అంటే, ఇంకేం చేసేది ఏమీ లేదు, నా వల్ల అయితే కాదు, ఇక విడాకులు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇంకా ఛాన్సెస్ అయితే అవకాశాలు ఏం లేవు. సరే అనుకుని ఆలోచించి ఇంకొక నిర్ణయం తీసుకుంటే ఇంకా ఆలోచించే లేదు, ఇంకా అంత బాధ పెడుతున్నాడు. ప్రతిరోజు తాగుతూ ఉంటాడు, లేని అలవాటు అంటూ ఏమీ లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి. సరే అని అనుకుని ఇంకా ఆమె విడాకులకి సిద్ధమైపోయింది. విడాకులు తీసేసుకున్నారు. విడాకులు తీసేసుకున్న తర్వాత అమ్మాయి పేరుని ఆస్తుంది కదా, నో ప్రాబ్లం. విడాకులు తీసేసుకున్న తర్వాత మరలా సంవత్సరం తిరగకుండగానే ఆయన ఏం చేశారంటే, కూతురు ఇంట్లో ఉంటే మంచిది కాదులే, మరలా ఒంటరిగా ఆలోచించుకుంటూ ఉంటుంది, ఏదో సంబంధం వెతికి, ఇప్పుడు బయట సంబంధం అయినా పర్వాలేదులే, ఏదో సంబంధం వెతికి చేసేద్దామని బయట సంబంధాలు వెతికి వాళ్ళ స్థితికి తగినట్లుగా చూసి ఓ పెళ్లి సంబంధం చూసి, ఆయన జాబ్ హోల్డర్, ఆయనకి ఇలాంటి ఫ్యామిలీలో ఏదో సమస్య వచ్చితే ఇట్లా ఇబ్బంది అయితే మొత్తం మీద సంబంధం చూసి చేశాడు. బాగానే ఉంది ఫ్యామిలీ అయితే, వెల్ అండ్ గుడ్, అంతా బాగుంది, బాగా చూసుకుంటున్నాడు, జాబ్కి వెళ్తాడు, వస్తాడు, భార్యను పలకరిస్తాడు, అన్నీ కుటుంబం అంతా కూడా బాగున్నాయి. రోజు ఆయన డ్యూటీకి వెళ్ళి సాయంకాలానికి ఈవినింగ్ 5 కల్లా వస్తూ ఉన్నాడు ఇంటికి. 5 కల్లా ఇంటికి వచ్చే సమయం అది. అదే సమయానికి ఈ పాత భర్త, అంటే ముందు భర్త, పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన భర్త, వినాలి, ఇక్కడ అసలైన విషయాన్ని మీకు చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఈ ఉపమానం అంతా సమాచారంగా మీకు చెప్తున్నాను. పాత భర్త వచ్చి ఇంటి దగ్గర, ఇంటి ముందు గొడవ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల భర్త వచ్చేసాడు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే, ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు ఇంటికి అని అడిగాడు. అడిగితే, నేనెవరినో ఆవిడని అడగండి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనెవరినో ఆవిడని అడగండి అన్నాడు. ఎవరైనా అంటే, అదేనండి నాకు ముందు పెళ్ళి అయింది కదండి, మా బావ మా మాయ అయినా, విడాకులు అయిపోయి నేను చెప్పారు, మరి ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చావయ్యా నువ్వు? అప్పుడు ఆయన బాగా తాగుపోతాడు కదండి, ఆయన అంటున్నాడు, నేను అంటే ఇష్టం లేకపోతే నా ముక్కు పొడక నాకు ఇచ్చేమనండి, ఆ ముక్కునున్న ముక్కు పొడక ఎవరిదో అడగండి,
అంటే తాగటానికి ఆ రోజు ఏమీ లేవన్నమాట, అన్నీ తాకటెట్టేశాడు. ఇప్పుడు ముక్కుపుడక మీద పడ్డారన్నమాట. నేనంటే ఇష్టం లేకపోతే నా ముక్కుపుడక నాకు ఇచ్చేయమనండి, వెళ్ళిపోతాను నేను. అప్పుడు వాళ్ళ భర్త అడిగాడు, ఈ ముక్కుపుడక ఎవరిది అని. ఆయన పెట్టిందేనండి. మరి ఆయన వద్దన్నప్పుడు ఆయన పెట్టుకున్న ముక్కుపుడక ఎందుకు నీకు, ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అని అడిగాడు. ఏమండి ఆడవాళ్ళు మర్చిపోయానండి. మర్చిపోవటమా? అప్పుడు ఆ ముక్కుపుడక తీసి చేత ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఇంతకీ ఈ ముక్కుపుడక గురించి మీకెందుకు చెప్పానంటే, విడాకులు అయిపోయినాయి, అంతా అయిపోయింది, వేరే పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పాత భర్త పెట్టిన మాత్రం ముక్కుపుడక మాత్రం ముక్కు ఉండిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, రక్షించబడిపోయాం, బాప్తిస్మాలు తీసేసుకున్నాం, ప్రభు బలలో పాలు పంపులు పోతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మస్టు మాత్రం ఉండిపోతుంది. ఎక్కడో ఉంది మస్టు, లేకపోతే ఆయన ఎందుకు చెప్తాడు ఈ మాటలు? ఎక్కడో ఉంది మస్టు. ఆ ముక్కుపుడక, పాత ముక్కుపుడక కోసమే వచ్చేసి అట్టుకెళ్ళిపోయాడు ఆ మనిషి. సాతానుగాడు కూడా నిన్ను అంతా బాచేయి, ఇది మాత్రం చెయ్యొద్దు అని ఒక ముస్టు ఉంచేస్తాడన్నమాట. అన్నీ వదిలేయి, ఇది మాత్రం విడిచిపెట్టొద్దు. ఈరోజు దేవుని హస్తం నీలో చేసే క్రియ ఏంటో తెలుసా? నీలో ఉన్న అపవిత్రతని మస్టు యేసు నామములో కడిగి శుద్ధీకరించునుగాక. యేసు నామములో ఇంకా విడిచిపెట్టలేనిది ఆ మస్టు ఏదో ఉంది నీలో. అది త్రాగుడే కావచ్చు, వ్యసనమే కావచ్చు, అలవాట్లే కావచ్చు, కోపమే కావచ్చు. అది చిన్నదే, ముక్కుపడక పెద్దదేం కాదు, చిన్నదే. అది ఈరోజు నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుని హస్తం నిన్ను పరిశుద్ధపరచునుగాక, ప్రభు బల్లకి యోగ్యులుగా మార్చునుగాక. దానియేలు చూడండి ఎంత పరిశుద్ధత కొరకు ప్రాకులాడ్డాడండి. రాజుగారు తినే ఆహారం విషయంలో కూడా నాకొద్దు. దానియేలు 1:8 చూడండి. దానియేలు యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని గురించి ఎంత డెడికేషన్తో అడుగుతున్నాడు ఆయన. రాజు తినే ఆహార పదార్థ విషయంలో నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి ఆ మాట చదవండి, తనను తాను అపవిత్రపరచుకోకూడదని. మరి ఈరోజు నీ దాకా వస్తే ఈ మాట నీ అపవిత్రత గురించి, నీలో పరిశుద్ధతను గురించిన ఈ బోధలు నువ్వు వింటున్నప్పుడు, దానియేలు ఆహార విషయంలో కూడా ఎంత జాగ్రత్త పడ్డాడు. ప్రభు బల్లారాధన అంటే ఏదో దేవుడు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవటం కాదండి. మనస్సాక్షి పవిత్రపరచబడాలి. ఏది కూడా చిన్న మచ్చ కూడా ఉండకూడదు, మనలో డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, మస్ట్ ఉండకూడదు. పవిత్రమైన మహిమగల సంఘంగా దేవుడు తన ఎదుట నిలబెట్టడం కొరకే వాక్యము చేతే ఉదక స్నానం చేపిస్తూ ఉన్నారట. కోరుకుంటున్నాను ఒక సేవకునిగా, నీ చూపులు పవిత్రపరచబడునుగాక, నీ తలంపులు పవిత్రపరచబడునుగాక, మంచి మనస్సాక్షితో బలలో చేతులుంచుదువుగాక. అలాంటి యోగ్యత కోసం దేవుణ్ణి అడగండి. దేవుని హస్తం నీలో క్రియ చేసే కార్యం ఏమిటంటే ప్రతి అపవిత్రతని మస్ట్ అంతా తొలగించేస్తుంది. అందుకే యెషయా ప్రవక్త చూడండి, ప్రవక్తే ఆయన వాస్తవంగా ఒక దర్శనమే చూశాడు. అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యో అపవిత్రమైన పెదవులు ఉన్నాయన్నాయి, నా పెదవుల్లో అపవిత్రత వచ్చేసింది అయ్యా, మన్నించు ప్రభా అని అడిగితే ఒక చిన్న అగ్ని వచ్చి తన పెదవుల్ని తాకినప్పుడు ప్రాయశ్చిత్తం కలిగింది ఆయనకి. ఈరోజు నీలో ఉన్న ఆ అవిధేయతలనే ఆ లోపాలు ఏంటో, ఇంకా లోబడిన తనం దేవుని దగ్గర ఉంటే ఈరోజు దేవుని చేతులు నీలో ఉన్న మస్ట్ అంతటిని తీసేస్తుంది, ప్రతి కలంకం అంతా తొలగిస్తుంది. దేవుడు వాడుకునే ఒక బలమైన పాత్రగా, బంగారు పాత్రగా యేసు నామములో నిన్ను మార్చునుగాక. ఒకసారి చేతులు పైకెత్తి ఆమేనంటారా? ఖచ్చితంగా అలాంటి కృప కోసం మనం వేడుకోవాలి. కొంతమందిలో మస్ట్ ఉంటుందండి. ఎలాంటి మస్ట్ ఉంటుందంటే, భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట, ఇద్దరు ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకున్నారంటే ఇలా 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 మాట్లాడుకుంటున్నారు.
ఆ మాటలు ఇలా ఉన్నాయి. భర్త అన్నాడంట, ఏమే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఈ నెల, అసలు ఫస్ట్ వీక్లోని ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అనుకోలే, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నాడు. మరి ఇబ్బందులు ఉంటే ఎలాగా? ఏముందండి, ఇబ్బందుల్లో ఉన్నానైతే నేను అన్నాడు. సరే అయితే ఇబ్బందిగా ఉంది కదా, ఓ పని చేద్దాం. ఏం చేద్దామంటే ఇంటద్ది సగం కడదాం, సగం వచ్చే నెల ఇద్దాంలే. మరి ఇబ్బందుల్లో ఉన్నాం కదా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి కష్టం కదా, పేమెంట్స్ అమౌంట్ ఇవ్వటం కష్టం కదా, సగమే ఇద్దాంలే, నెక్స్ట్ మంత్ ఇస్తాంలే, శాలరీస్ అన్నీ అందినప్పుడు అని చెప్పు అని అంటే, ఇంకేమన్నా ఉందా? 1వ తారీఖు వచ్చినప్పటికీ అసలు వానరమ్మ గారు వచ్చేస్తారు, ఇప్పుడు ఇంటది సగం ఇస్తే ఇల్లు ఖాళీ చేయమంటదేమో, అస్సలు వానరు ఒప్పుకో, రూపాయితో సహా కట్టించుకుంటుంది, వద్దు. సరే ఇంటద్ది ఎలాగోలని కడదాంలే అనుకుని వాళ్ళు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఇక పిల్లల ఫీజులు ఆ నెలలోనే వచ్చినాయి చూడండి, అన్నీ ఒకసారి వచ్చినట్లు ఉంటాయన్నమాట. పిల్లల ఫీజులు కట్టాలి, సగం కడదాంలే, నెక్స్ట్ మంత్లో మిగిలిన కడదాము అని అన్నాడు ఆయన. భార్య అంటుంది, ఇంకేమైనా ఉందండి, సగం కడితే ఫీజులు సగం కడితే ఇప్పుడు ఒప్పుకోవట్లేదండి, అంతా కడితేనే ఎగ్జామ్ రాయమంటున్నారు, అమౌంట్ కడితేనే నువ్వు పరీక్ష పంపిస్తాను అంటున్నారు, పిల్లలు వాళ్ళు బాధపడుతున్నారు, కుదరదు, మరి ఎట్లా? సరేనండి, ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసి పిల్లల కోసం ఆ అమౌంట్, ఫీజులు కట్టాల్సిన అమౌంట్ అంతా ఇచ్చేసాడు. తర్వాత 3వసారి ఇంకా ఆలోచించి, మరి కరెంట్ బిల్ ఏమైనా అడ్జస్ట్ చేద్దామా? కరెంట్ బిల్ అడ్జస్ట్ చేస్తారా? లైన్ మ్యాన్ ముందు వచ్చి ఫీజు తీసుకెళ్ళిపోతాడు, కుదరదు, ఖచ్చితంగా కట్టాల్సిందే. అప్పుడు మరి ఎట్లాగా అడ్జస్ట్మెంట్లో ఏం చేద్దామనంటే, వెంటనే భర్త ఆలోచించుకుంటూ ఏం చేద్దాం మరంటే, భార్య సలహా ఇచ్చింది, ఏముందండి, ప్రతి నెల దశంభాగం తీస్తారు కదా మీరు, సగమే ఇద్దాం, మన పాస్టర్ గారికి ఏం తెలుసు మనకి ఎంత జీతం అవుతుంది, ఏం తెలుసు, మరి ఇస్తున్నామో ఎప్పుడు అడగడు ఆయన. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు భర్త. ఇప్పుడు దశమ భాగం అనేది దేవుని మందిరంలో నిధిలోనికి తీసుకురావాల్సిన దేవుడు పెట్టిన గొప్ప ఆజ్ఞ అది. ఇప్పుడు అన్నిట్లో ఇల్లే, పిల్లల ఫీజులే, కరెంట్ బిల్లే, అన్నీ ఓకే. దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ మస్ట్ పనిచేస్తుంది, అది వాక్యానికి విరోధమైనది. ఒకవేళ నేను చూడకపోవచ్చు, దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. మనం దేవునికి చెందవలసినవి దేవునికి ఎప్పుడు, బైబిల్ అదే చెప్తుంది కదా, కైసరివి కైసరికి ఇచ్చేసేయండి, ట్యాక్స్ కట్టవలసినవి ట్యాక్స్ కట్టేసేయండి, దేవునిది దేవునిదే. యేసుక్రీస్తు నామములో ప్రతి మస్టు పాతి పెట్టబడునుగాక. దేవుని కొరకే రోషంగా భక్తి చేయటానికి ఆయన హస్తం మిమ్మల్ని తాకునుగాక. చాలామంది ఏంటో సగం దేవుడు నీకు ఇచ్చే దాంట్లో సగం కాదు కదా, అది దేవుడు పని నిమిత్తం జరుగుతుంది. అన్నీ ఓకే, దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి సగం అంటే ఎట్లా? దేవుని పని ఎప్పుడు ఆపకూడదు. యేసయ్య నీ ద్వారా ఆయన కార్యము జరిగించునుగాక. తప్పకుండా ఏ మస్టు పని చేయకూడదు. అవిధేయత అనేది ఒక మస్టు, అపవిత్రత అనేది ఒక మస్టు. అలా అవి మనలో ఉంటే మనం ఒక పాత్రగా తయారవ్వలేము. ఈరోజు ఒక నిర్ణయానికి రండి, ప్రభు తన హస్తము ద్వారా మనలో ఉన్న మస్టు అంతటిని తొలగించునుగాక. గుడ్. 3వ మాటలోకి వెళ్దాం. 3rd one, దేవుని చెయ్యి లేదా దేవుని హస్తం మనలో ఎలాంటి కార్యాలు చేస్తుంది అంటే చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 30వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 12వ వాక్యం చూడండి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులు చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకం చేయుటకై, యూదా వారికి మనస్సు ఏకము చేయటానికై దేవుని హస్తం వారికి తోడ్పడే, దేవుని హస్తం వాళ్ళకి తోడ్పడేను. చాలు. 3వదిగా చూస్తే ఏక మనస్సు కలుగు చేసే దేవుని హస్తం. ఒకసారి అందరూ చెప్పండి ఈ మాట. ఏ మనసు అంట? ఏక మనసు. సంఘములో
ఒకే మనసు పనిచేయాలి. అది దేవుని హస్తం యోధా వారి మధ్యలోకి వచ్చి ఏక మనస్సుతో వాళ్ళు దేవుడు పనిచేసేటట్లుగా దేవుని హస్తం కార్యరూపం దాల్చింది. సంఘములో ఏ కార్యక్రమాలు జరుగుతున్నా ఒక్క దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, దేవుడు మీ అందరికీ ఏక మనస్సు దయచేయునుగాక. ఒకే మనస్సు, అది ఏకీభవించే మనసు కావాలి. ఇప్పుడు పాట పాడండి అన్నారు, పాడుతున్నప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు పాడుతున్నప్పుడు మనం కూడా ఏకీభవించాలి. వాళ్ళు చప్పలు కొడతా ఉంటుంటే మనం కూడా క్లాప్స్ కొడుతూ ఏకీభవించాలి. సంఘములో ఏక మనసు పనిచేయాలి. అది దేవుని హస్తమే ఏక మనసు, ఏక అభిప్రాయం, ఏక తాత్పర్యం, ఏక తలంపు పుట్టిస్తూ ఉంటుంది. సంఘం అంతటికి కూడా ఒకే మనసు రావాలి. ఒక ఇంట్లో ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఉన్నవాళ్ళు 5గురు, కానీ ఒక్కరి మనస్తత్వాలు ఒక్కొక్కరి మనస్తత్వాలకి డిఫరెంట్గా ఉంటుంది. చాలా కుటుంబాల్లో మీరు చూస్తే అమ్మ పార్టీ వేరు, నాన్న పార్టీ వేరు, పిల్లల పార్టీ వేరు. ఉన్నవాళ్ళు 4, ఆ ఇంట్లో 4 గ్రూపులు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అస్సలు ఇంట్లో మనకి అలా ఉండకూడదు. ఏక మనసే పని చేయాలి ఇంట్లో. ఒక్కొక్క ఇంట్లో మీరు చూడండి, భర్త దారి భర్తది, భార్య దారి భార్యది, పిల్లల దారి పిల్లలది, అత్తగారి దారి అత్తగారిది, మాంగారి దారి మాంగారిది, ఆడబడుసు, తోడుకోళ్ళు, ఆ తర్వాత తమ్ముడు, అన్నయ్య, చెల్లి, వదినమ్మ, ఎవరు దారి వాళ్ళదే. కుటుంబాల్లో అలా ఉంటే కుటుంబం అంత శ్రేయస్కరంగా ఉండదండి. దైవజనుడిగా కోరుకుంటున్నాను, 5 వేళ్ళు వేరువేరుగా ఉన్న అన్నీ కలిసి ఉన్నట్లు ఇంట్లో కూడా అందరిలో ఏక మనసు దేవుడు దయచేయునుగాక. యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారండి. 12 మంది కొడుకులు యాకోబుకి. ఈ 12 మంది యొక్క కొడుకుల మనస్తత్వాలు చూస్తే అస్సలు ఒక్కడికొకటికి పొత్తే లేదండి. ఒకడేమో కట్ల పాములా కాటేస్తుంటాడు, ఇంకొకడేమో వాడి స్వభావం ఎలా ఉందో తెలుసా, సింహంలా ఉంటాడు. ఇంకొకడేమో గాడిద స్వభావం, ఇంకొకటిదేమో ఎద్దు స్వభావం. యోసేపుది ఒక్కరిదే పావురం స్వభావం. దేవుడికి స్తోత్రం చెప్పండి. యోసేపు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ మైండ్ సెట్ అంతా వేరుగా ఉంది. నేను ఆశపడుతున్నాను మన కుటుంబాల్లో, సంఘాలలో అందరికి దేవుడు ఒకే మనసిచ్చి సంఘములో ఏది జరుగుతున్నా ఏకీవిద్దాం, దైవ కార్యాల్లో పాలిభాగస్సులం అవుదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. మీరందరూ ఏకభావంతో, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని, మీలో కక్షలు లేక, అదిగో మీలో కక్షలు గాని ఏక మనసుతోనూ భేదాలు గాని లేకుండా ఏక భావంతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను, బతిమాలుకుంటున్నాడంట దైవజనుడు. కొరింథీ సంఘంలో ఒకలేమో పౌలు పార్టీ, మేము పౌలు గారు చెప్తేనే వింటామని ఓ పార్టీ ఉంది. కొంతమంది ఏమో అపోలో బ్యాచ్ ఉంది, అపోలో పార్టీ కొంతమంది ఉన్నారు. పౌలు అపోలో వచ్చి అంటారు, మేము ఎంతటోళ్ళం అయ్యా. పౌలేమో నాటాడు, అపోలో ఏమో నీళ్లు పోసాడు. నాటేవాళ్ళు ఏమీ లేదు, నీళ్లు పోసేవాళ్ళు ఏమీ లేదు, వృద్ధి చేసేది దేవుడు దయవాళ్ళు కదా. కనుక మనలో మనకి అలా ఉంటే ఎలా? అట్లా వద్దు అని సంఘాన్ని వేడుకుంటూ అడిగాడు, ఏక మనసు రండి, ఏక భావంలోకి రండి, ఏక తాత్పర్యంలోకి రండి, ఒకటే యూనిటీ కలిగిన కుటుంబంగా ఉందాం అని సంఘాన్ని ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు.
ఈరోజు ఒక దైవజనుడిగా, సంఘం సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మన ఇంటి గురించి ఎలా ఆలోచిస్తామో దేవుని ఇంటి గురించి కూడా ఒకే మనసుతో, దైవజనుడికి ఏ మనసు ఉందో అదే మనసుతో మనం ఏకీభవిద్దాం, ఆయనతో కలిసి ప్రయాసపడదాం, దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. స్నేహితుల మధ్యలో ఒకరికి మనసు కుదరాలి. స్నేహబంధం ఎప్పుడు నిలబడుతుందంటే ఒకరికొకరు అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఇద్దరిలో ఒకే మైండ్ సెట్ పనిచేయాలి. అప్పుడు ఆ స్నేహబంధం నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు, యోనాతాన్. యోనాతాన్ ఏమో రాజకుమారుడు, దావీదేమో గొర్రెలు కాసుకునేవాడు. సో ఆకాశానికి భూమికి అంత డిఫరెంట్ ఉంది వాళ్ళ మధ్యలో వ్యత్యాసం. కానీ వాళ్ళిద్దరు స్నేహాల మధ్యలో ఆ భేదాలు ఏమీ కనబట్టలేదు. నేను రాజు కొడుకుననేమో ఆయన ఫీల్ అవ్వట్లేదు. ఇద్దరిలోని వాళ్ళు ఒక్కరితో ఒకరికి మనస్సు కలిసిపోయిందంట వాళ్ళకి. చూద్దాం, ఆ మాట చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం ఫస్ట్ వర్డ్ చదవండి ఒకసారి. మొదటి వచనం చదవండి. ఆ మాట ఒకసారి చదవాలి. కొరింథీయులకు రాసిన ఆ సమూయేలు మొదటి పుస్తకం 18:1. దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు ఓకే, యోనాతాను హృదయం ఎవరితో? దావీదు హృదయంతో కలిసిపోయింది. చదవండి. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించి అతన్ని ప్రేమించాడు. అంటే వాళ్ళ స్నేహితుల మధ్యలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఒకరితో ఒకరు మనసు కుదిరింది వాళ్ళకి, ఒకరితో ఒకరికి మనసు సెట్ అయింది. అందుకే వాళ్ళ ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా మంచి స్నేహితులు ఉంటారు. మీ స్నేహం అంతవరకు కాపాడబడాలంటే మనస్పర్ధలు అనేవి రాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనసు, ఏక అభిప్రాయం దేవుడు మీకు దయచేయనుగాక. అందుకే వాళ్ళ స్నేహం నిలబడ్డది. మధ్యలో యోనాతాను వాళ్ళ నాన్న అంటే సౌలు దావీదుని చాలా ఇబ్బంది పెట్టాడు. ఈటి కనబడితే చంపేద్దామని ప్రయత్నం చేశాడు. ఎక్కడ వాళ్ళ నాన్న చెత్త ప్రయత్నాలు చేస్తున్నా యోనాతాను మాత్రం దావీదు దగ్గరికి వచ్చి చెప్పేస్తా ఉండేవాడు. మా నాన్న ఇలా ఉన్నాడు, మా నాన్న ఇలా అనుకున్నాడు. అది అన్ని వాళ్ళ స్నేహం అద్భుతంగా కాపాడబడింది. కొన్ని షిప్పులు మునిగిపోతూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 10th వరకు బాగుంటాయి షిప్పు, ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పటికి ఈ షిప్ మునిగిపోతుంది. డిగ్రీలకు వచ్చిన తర్వాత ఏ కాలేజీలో వచ్చినా ఆ షిప్ ఎప్పుడు మునిగిపోదో తెలియదు. అలా వద్దు. మీ స్నేహ బంధాలన్నీ కూడా చక్కగా నిలబడునుగాక. అది ప్రభు చేస్తే అలాంటి స్నేహం చేయండి. ఒక్కసారి మీరు స్నేహం మొదలు పెడితే ఆ స్నేహం అలాగ నిలిచేటట్లుగా ఉండాలి. ఆ స్నేహం యోనాతాను దావీదులో వాళ్ళకి ఇద్దరిలో ఒకే మనసు ఉంది. వాళ్ళిద్దరు మనస్తత్వాలు కుదిరాయి. అందుకే ఆ స్నేహం నిలిచి ఉన్నది. ఒకసారి యుద్ధంలో యోనాతాను చనిపోతాడు. అంతే. దావీదు ఎలా ఏడ్చాడో తెలుసండి. స్త్రీలు చూపే ప్రేమ కంటే ఎంతో ప్రేమ చూపించి ఏడుస్తూనే వచ్చాడట దావీదు. అసలు వాళ్ళ స్నేహం అంతవరకు అలా కాపాడబడుతూ వచ్చారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్ గురించి. చేతులు ఊపుతో ఒకసారి హల్లెలూయా చెప్దామా? సో మనలో దేవుని హస్తం ఏక మనసు కలుగు చేస్తుంది. ఇద్దరు ఫ్రెండ్స్ అండి, వాళ్ళిద్దరు స్నేహితులైతే వాళ్ళిద్దరూ చదువుకోవాలి, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి స్థాయిలోకి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి వాళ్ళు ఉన్నారు. కానీ ఇద్దరు స్నేహితులే, కానీ ఇద్దరు పేదరికం వాళ్ళ కుటుంబం మీద ఏలుబడి చేసింది. చదువుకునే అంత స్తోమత వాళ్ళకి లేదు. ఆ టైంలో స్నేహితులు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారంట, ఒరే ఓ పని చేద్దాం, నీవు చదువుకో, నీ చదువు కోసం నేను కష్టపడి పని చేస్తాను, నేను కష్టపడి పని చేసిన వచ్చిన డబ్బులు నీకు ఇస్తాను, నువ్వు చదువుకో, నీకు ఉద్యోగం వస్తున్న తర్వాత నన్ను చదివిద్ది కానీ అని అన్నాడండి స్నేహితుడు.
సరే అరా బాబు, ఇంతకన్నా స్నేహం అంటే అదే కదా, ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవాలి కదా అని అనుకున్నారు. ఈ స్నేహితుడు పని చేయడానికని వెళ్ళాడు. చాలా కష్టపడి పనిచేశాడు. ఈ చేతులు బాగా చాలా కష్టపడ్డాడు అనమాట. ఈ కొండ రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ కొండని బద్దలు కొట్టే పని మాట. అది ఎండలో పని చేయాలి, చేతులన్నీ కూడా రాడు తేలిపోతూ ఉంటాయి, గట్టిగా అయిపోతూ ఉంటాయి. అయినా సరే తన స్నేహితుడు కష్టం కొరకు తన ప్రయోజకుడు అవ్వాలని ఈ స్నేహితుడు కష్టపడి చదువుకున్నాడు. ఈయన పని చేసి ఆయనకి ఫీజులు కడతా ఉండేవాడు అన్నమాట. మొత్తం మీద ఈ స్నేహితుడు కష్టాన్ని బట్టి ఆయనకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. కష్టపడి చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది. అరే, మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉంది కదా. ఏంటి ఆ ఒప్పందం అంటే, నేను చదువు కోసం నువ్వు కష్టపడ్డావు, నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, వచ్చిన జీతంతో నిన్ను చదివిస్తాను, నువ్వు కూడా చదువుకోరంటే, అయ్యా ఇప్పుడు చదువుకునే అంత స్థాయి లేదన్నా, ఆ వయసు అయిపోయింది. ఇప్పుడు చదువుకుందామన్నా, నేను ఒకవేళ బ్రష్ పట్టుకుందామన్నా ఆ పిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ అన్నమాట, ఆ ఆర్ట్స్కి సంబంధించిన చదువు అన్నమాట. అది బొమ్మలు గీసే దాంట్లో ఒక చదువు అన్నమాట. అది ఈ ఫైన్ ఆర్ట్స్ చదవటానికి ఇప్పుడు నాకు చేతులు బ్రష్ పట్టుకునే ఆ చేతులు నాకు సహకరించవు, నా వల్ల కాదు, ఇప్పుడు నేను చదవలేను అని. ఎలాగైనా ఈ స్నేహితుడు రుణం తీర్చుకోవాలనుకుని అనుకున్నాడంట ఆయన. సరే అయితే నువ్వు ప్రేయర్ చేసావు కదా, నా కోసం కష్టపడి పనిచేసావు కదా, ఒకసారి నువ్వు మరలా ప్రేయర్ చేసుకుంటూ ఉండు, నీ కోసం నేను ఒక బొమ్మ గీస్తాను, ఇలాగైనా నీ రుణాన్ని తీర్చుకుంటాను అనుకుని ఆ ప్రేయర్ హ్యాండ్స్ ఆ స్నేహితుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆ హ్యాండ్స్ బొమ్మ గీసాడంటే ఈ స్నేహితుడు. ఇప్పటికీ కూడా అందరి ఇండ్లలో లేకపోతే అందరి యొక్క మొబైల్స్లో కానీ ప్రేయర్ పాయింట్స్ వచ్చినప్పటికీ ఇలా హ్యాండ్స్ కనపడుతూ ఉంటాయి. ఆ హ్యాండ్స్ ఎక్కడి అనుకున్నారు? వాళ్ళ స్నేహితుడు చేతులు. అవి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే ఏసాయికి మహిమ చెల్లిస్తారా? అవి త్యాగంతో కూడుకున్నవి. వాళ్ళ స్నేహ బంధం నిలబట్టడానికి అలాగైనా సరే రుణం తీర్చుకుంటానని ఆ చేతి బొమ్మ గీసి ఇచ్చాడంట ఆయన. ఈరోజు మీ స్నేహ బంధం కూడా నిలబట్టడానికి మీలో మనస్పర్ధలు రాకూడదు. మీరంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఏవేవో మీతో చెప్పి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, అయినా అవి మీరు నమ్మకూడదు. స్నేహం కాపాడుకోవాలంటే అవసరమైతే ఆ స్నేహితుడిని అడగండి, ఏంటి ఇలా చెప్పారట, ఏంటి నువ్వు అలా ఉంటావా, నీకు తెలుసు కదా అని. ఇట్లాగా స్నేహాన్ని ఎప్పటికీ మనం కాపాడుకుంటూ ఉండాలి. మరి పర్టికులర్గా ప్రభుతో మనకు ఒక ఆత్మీయ బంధం ఉండాలి. ఏక మనసు కలిగి సాగిపోదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఏమండి, మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. 120 మంది ఉన్నారు ఆ గదిలో. వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఒకే మనసు. అపోస్తుల కార్యాలు చూడండి, ఆ మాట 1వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన, ఒకే మనసు. వాళ్ళ ప్రార్థనలో కూడా ఒకటే మనసు పనిచేస్తూ ఉంది. నిజంగా మన సంఘానికి ఇలాంటి ఏక మనసు దేవుడు దయచేయనుగాక. ఊర్లు వేరవచ్చు, వ్యక్తులు వేరవచ్చు, చదువులు వేరవచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్ వేరే ఉండొచ్చు, చేసే ఉద్యోగాలు వేరేగా ఉండొచ్చు, కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకే పాత్రలు మనం తీసుకుంటున్నాం, ఒకే శరీరం, ఒకే తండ్రి బిడ్డలో. సంఘానికి ఎప్పుడు ఈ మనసు పనిచేయాలి. నా అభిలాష, ఒక్క గదిలో 120 మంది ఉన్నా ఒక్కరికి కూడా వేరే మనసు రాలేదు. సంఘానికి కూడా అదే. దైవజనుడు చెప్పిన ఆ మాటకి లోబడి మనం అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అని భావించి ఏక మనసుతో పరిచర్య చేద్దాం, ఏక మనసుతో పాడదాం, ఏక మనసుతో ప్రార్థన చేద్దాం, ఏక మనసుతోనే దైవ కార్యాలన్నీ చేద్దాం. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఓకే, ఇక 4, 5 2 రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వ మాట చదవండి. దేవుని హస్తం మన కుటుంబాల్లో ఎలాంటి కార్యాలు చేస్తుంది అంటే, రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం
46వ వాక్యం చదువుదాం. యెహోవా హస్తం ఏలియాను బలపరచగా, యెహోవా హస్తం ఏలియాని బలపరిచిందట. ఓకే, 4వది బలపరిచే దేవుని హస్తం అనండి ఒకసారి మీ నోటితో. నువ్వెప్పుడు కృంగిపోతావో అప్పుడే దేవుని చేతులు నిన్ను బలపరుస్తూ ఉంటాయి. మన ఇంట్లో కొన్ని కృంగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి, కానీ దేవుడట వెంటనే ఆయన హస్తాన్ని చాపి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఈ ప్రభు బల్లారాధన ఎందుకో తెలుసా? మనం ఆయనలో నిలిచి ఉండటానికి. ప్రభు అదే చెప్పాడు, నాలో మీరు నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండి ఇదిగో ఈ కార్యాన్ని చేయండి అన్నాడు ప్రభు. అంత్య దినమున లేపబడే ఆ కృపను మనం పొందుకోవటానికి, క్రీస్తులో నిలబడటానికి దేవుని చేతులు ఎప్పుడు నేను బలపరుస్తూ ఉంటాయి. ఏలియా ఉన్నాడు, బలహీనం అయిపోయాడు, ప్రయాణం చేయలేక నా వల్ల కాదనుకున్నాడు. వెంటనే దేవుని కరుణగల హస్తం ఒక దేవదూతను పంపించి కాల్చబడిన అప్పం ఇచ్చి ఏలియాను శక్తికి మించిన ప్రయాణం చేయించి ఆ అద్భుతంగా ప్రయాణం చేసే కృపనిచ్చాడు. చూడండి, ఆ మాట కూడా అదే అధ్యాయంలో ఉంది. 1 రాజులు 19:9 చూస్తే, ఆ భోజన బలము చేత ఏలియా దేవుని పర్వతమైన హోరేబుకి వెళ్ళాడు. మనం చేయవలసిన ప్రయాణంలో దేవుని చేతులు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాయి. నువ్వు ఎప్పుడు కృంగిపోతున్నావో, ఎప్పుడు వీక్ అయిపోతున్నావో, ఎప్పుడు బలహీనం అయిపోతూ ఉంటావో, వెంటనే దేవుడు తన చేతులను చాపి నిన్ను అన్ని విషయాల్లో బలపరుచునుగాక. ఆరోగ్యకరంగా దేవుడు నిన్ను బలపరుచునుగాక, ఫైనాన్షియల్గా దేవుడు నిన్ను బలపరుచునుగాక. ఏమండి, ఫిజికల్గా కూడా నువ్వు బలంగా ఉంటేనే కదా ఏదైనా చేయవలసింది. ఇప్పుడు ఫ్యామిలీలో మనం బలంగా ఉంటేనే కదండి ఏమైనా చేసేది. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ముందు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సమస్యలు రావని నేను చెప్పను, సమస్య వస్తే దాన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోతే సమస్య ఎలాగా ఫేస్ చేయగలుగుతాం? ఆలోచించండి, కొద్ది మనసు పెట్టండి. కష్టం వచ్చిందని ఇక నేను ఏమీ చేయను, వంట చేయను, ఇంట్లో ఏమీ చేయను, పిల్లల్ని చూడను, నేను ఇలా మాట్లాడకూడదు. బలహీనుడు అవుతాం, ఆరోగ్యం ఎప్పుడో ఒకేలా ఉండదు. అలాంటి సమయాల్లో కూడా దేవుడిని బలపరుస్తాడు. అంతేగాని నువ్వు నిర్ణయాలు తీసేసుకుని నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అనుకోకూడదు. దేవుని హస్తం నీకు బలపరిచి కాపాడునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎజ్రా పుస్తకం 8వ అధ్యాయం 31వ వాక్యం చదువుదాం. ఎజ్రా 8:31. దేవుని హస్తం మనకి చేసే కార్యాలు ఏంటో తెలుసా? ఇక్కడ ఒక మాట ఉంది, దేవుని హస్తం నాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించెను. చాలు, చివరిగా శత్రువుల చేతుల నుండి తప్పించే దేవుని హస్తం. దేవుని హస్తం నీ ఎడల చేసే కార్యం ఏంటో తెలుసా? శత్రువు చేతుల నుంచి నేను తప్పిస్తుంది. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి, దేవుని హస్తం. అందరూ పలకాలి ఈ పదం, దేవుని హస్తం శత్రువుల చేతుల నుండి తప్పించునుగాక. ఆమేన్. మనకి ఒక్కడే శత్రువు, సాతానుడు. వాడి ప్రయత్నం ఏంటో తెలుసా? ఏదో విధంగా నిన్ను పడగొట్టాలని వాడి ప్రయత్నం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు తన తండ్రి గొర్రెల్ని కాస్తూ ఉంటుంటే యుద్ధంలోకి వెళ్ళాలి. ఇప్పుడు పిలుపు వచ్చింది దావీదుకి. యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు దావీదు ఏం చేస్తాడో తెలుసా? గొర్రెల్ని ఎలా పడితే అలా వదిలేయలేదు, వేరే వాళ్ళకి అప్పగించి వెళ్ళాడు. అయినా అప్పగించి వెళ్ళినా సరే ఈ లోపల సింహం వచ్చిందంట, ఈ లోపల ఎలుగుబంటి వచ్చిందంట. అంటే ఆ గొర్రెని ఎలా తప్పించాడు తెలుసండి? సింహపు నోట నుండి ఎలుగుబంటి నోట నుంచి తప్పించాడు.
దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ సింహము శత్రువైన సాతాను ఎవరిని మింగుదమని గర్జించు సింహం వల్ల తిరుగులాడుతున్నాడు. తోడేళ్ళు అబద్ధ బోధలు ఎన్నో మనల్ని తప్పించడానికి ఎప్పుడు దేవుని హస్తం మనకి తోడుగానే ఉంటుంది. గొర్రెను నిజంగానే సింహము అలాగే తోడేళ్ళు చీల్చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంటే దేవుడు అద్భుతంగా తోడై ఉండి తప్పిస్తూ వచ్చాడు. మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుళ్ళలో నువ్వు స్థిరంగానే ఉంటావు. దేవుడు నిన్ను ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు. యేసు నామములో అలాగూ తప్పించునుగాక. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండం ఏ హాని చేయకుండా తప్పించిన దేవుడు నిన్నెందుకు మర్చిపోతాడు? ఖచ్చితంగా దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. ఇంకా బైబిల్లో మనం ఎన్నో సందర్భాలు, సౌలు చేతిలోంచి ఎన్నిసార్లు దావీదు తప్పించబడ్డాడండి. ఖచ్చితంగా తప్పిస్తాడు దేవుడు. నీకు ఏ అపాయము రాదు. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేనండి. నువ్వు శత్రు చేతిలోకి వెళ్ళిపోకుండా ఆయన ఎప్పుడు నిన్ను కాపాడుతూ, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనకడు, ఎప్పుడు నిన్ను తప్పిస్తూనే ఉంటాడు దేవుడు. స్పిరిచువల్ లైఫ్లో చాలామంది తోడేలు చేతిలోకి వెళ్ళిపోతున్నారు, సింహం చేతిలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు పట్టుకుని అన్ని కోణాల్లో ఆయన తప్పించుకుంటూ వస్తున్నాడు. విశ్వసించండి, మీ ఆత్మీయ జీవితాన్ని ఆయన తప్పించేది. ఒక రెఫరెన్స్ చదివిస్తాను చూడండి. కీర్తన గ్రంథంలో ఈ మాట చదవండి. 56:12 చూడండి ఒకసారి. 56:12. నీవు మరణంలో నుండి నా ప్రాణమును దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణాన్ని నువ్వు తప్పించుచున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడిపోకుండగా నీవు నా పాదములను తప్పించి, నా పాదాలను తప్పిస్తున్నావయ్యా. నిజమే, కొన్నిసార్లు జారిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు కూడా దేవుడు మనల్ని తప్పించుకుంటూనే వచ్చాడు. విశ్వాస జీవితంలో ఎప్పుడు నిన్ను తప్పిస్తూనే ఉంటాడు దేవుడు. ఏ కీడు నీ దగ్గరికి రాకుండగా, ఏ అపాయం కూడా రాకుండగా అన్ని విషయాల్లో దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఆ మధ్యకాలంలో కన్నా ఒక స్టూడియోలో పనిచేస్తూ ఉండేవాడు. ఒక స్టూడియోలో పనిచేస్తూ ఉండేవాడు. వెళ్ళటం, షూటింగ్ చేయటం, రావటం. ఒకవేళ ఇన్ కేస్ ఆ రాత్రి లేట్ అయిపోతే, ఎక్కడైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు బాగా లేట్ అయిపోతే ఇంటికి వచ్చేసేవాడు. కెమెరాతో పాటు ఇంటికి వచ్చేసి మళ్ళీ ఉదయకాలమే షాప్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవాడు. మరి ఏమైందో తెలియదు, ఆయన ఒక్కడే పని చేయట్లేదు. ఆ స్టూడియోలో 4-5 పని చేస్తున్నారు. ఆ రోజు ఒక ప్రోగ్రాం ఎప్పుడు ఆయన వాళ్ళ ఓనర్కే చెప్పి వెళ్తాడు. కెమెరా మిస్ అయిపోయింది. కెమెరా ఇందాక అక్క సాక్ష్యం ఇచ్చినట్లు బంగారం, వాళ్ళ ఇంట్లోదే బంగారం మిస్ అయిపోయింది. అన్నీ ఉన్నాయంట అక్కడ. చేతి ఉంగరం ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకేమున్నాయక్క? చెవి రింగులు ఉన్నాయంట. చైన్ ఒకటే పోయిందంట. వారం రోజుల నుంచి పాపం వాళ్ళు వస్తున్నారు, మందిరంలో కూర్చున్నారు, కానీ తలకాయ ఇలా కిందకే ఉంటుంది. పాపం మా బాధ లోపల ఉంది. నేనే అడిగాను, ఏం దక్కానంటే అప్పుడు చెప్పారు, ఇలా ప్రార్థన చేద్దాంలే, దేవుడు మీ వస్తువు ఏమి పోదు, సేఫ్ జోన్లోనే ఉంటుంది. అలాగే వాళ్ళకి దొరికితే ఇంకా వాళ్ళ ముఖం 1000 క్యాండిల్ వెళ్ళిపోయింది. ఇంకా ఏసు రక్తమే జయం. ఇంకా ఎందుకంటే చైన్ చాలా కాస్ట్లీ, పాపం ఎంతో కష్టపడి చేయించుకున్నారు అది. ఇప్పుడు ఇలాగ ఈయన ఒక్క చోట పని చేస్తున్నాడు. ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మొన్న కూడా నాకు ప్రార్థన చేయించడానికి తీసుకొచ్చారు ఒక కెమెరా. అడిగాను వాళ్ళని, చాలా కాస్ట్లీ అన్న ఇది అన్నాడు. పాపం ఆయన పని చేస్తున్నాడు ఒక చోట. ఎలా మిస్ అయిందో తెలియదు. ప్రోగ్రాంకి వెళ్ళి వాళ్ళ కెమెరా ఆయన అక్కడ షాప్లో పెట్టేసి ఓనర్కి చెప్పే రావాలి. అడవుల్లో అక్కడ పెట్టేసి వాళ్ళ స్నేహితుడికి ఇంకో తనతో పాటు పనిచేసే కొలికి చెప్పేసి వెళ్ళిపోయాడండి ఆయన. మరి ఆ కొలిక్కి ఎవరు చేశారో ఏం చేశారో తెలియదు, మొత్తం కెమెరా మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర పని చేస్తే వచ్చేది కొంత అమౌంట్, కొద్ది అమౌంట్. ఇక చూడాలి, మనసంతా
ఆవేదన. అన్న నేను ఒక సంవత్సరం కష్టపడినా, ఆయన దగ్గర సంవత్సరం ఫ్రీగా చేసినా నేను ఆయన డబ్బులు తీర్చలేను. ఇప్పుడు వర్క్ నేర్చుకుందామని నేను జాయిన్ అయ్యాను, మరి ఎట్లా పోయిందో నాకు తెలియదు అన్నయ్య, ప్రార్థన చేయాలన్నయ్య అని పాపం ఏడ్చుకుంటా వచ్చాడండి. ఇంక మనం చేసేది ఏముంది, ప్రార్థన తప్ప. ప్రార్థన చేసాం. వాళ్ళ స్నేహితుడు వాడిని వేడిపిద్దామని దాచేశాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏడిపించినట్టు ఉంటుంది కదండి. పాపం ఇంచుమించు 10 రోజులు సఫర్ అయ్యాడు. ఆ మొత్తం మీద దొరికింది. ఇంకా వాడి ఆనందానికి ఇంకా అవదలేవు మాట. నేను ఎందుకు ఈ సందర్భాలు మీకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తుంది. దేవుడు తప్పించడానికి ఎప్పుడు మన ప్రక్కన నిలిచి ఉంటాడు. ఆత్మీయ జీవితంలో కూడా తప్పిస్తాడు. నీకు అది మంచిదో కాదో, నీకు క్షేమమో కాదో అన్నీ తప్పిస్తూ ఉంటాడు దేవుడు. యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ మాటలన్నీ మీ జీవితంలో ఫలభరితంగా మారునుగాక. ముగిస్తున్నాను. దేవుని హస్తాన్ని గురించి మీకు ఉపదేశిస్తున్నాను. దేవుని హస్తం ఎలాంటి కార్యాలు చేస్తుందో ఒక 5 మాటలు మీకు చెప్పాను. చెప్పండి. నెంబర్ 1, సహాయము చేసే దేవుని హస్తం. ఖచ్చితంగా నీకు ఎప్పుడు సహాయం పడుతుంది. ఆయన సహాయం కోసం అడుగు. 2, నీలో ఉన్న మస్టుని తొలగించే దేవుని హస్తం. నిన్ను అపవిత్రత ఏదైతే మస్టు తీసుకొస్తుందో అంతా తీసేస్తాడు దేవుని చేతులుంచి. 3, ఏక మనసు సంఘములో, ఇంట్లో కూడా ప్రతిదానికి ఏకీభవించే మనసు దేవునికి ఇస్తాడు. 4, బలపరిచే దేవుని హస్తం. నిన్ను ఎప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. 5, శత్రువు చేతిలోంచి నిన్ను తప్పించే దేవుని హస్తం. ఈ మాటలు నీ గుండెల్లో దేవుడు ముద్ర వేసి స్థిరపరచునుగాక. అందరూ